హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు సంక్రాంతి విశిష్టత మరియు ఈ 3 రోజుల పండుగను ఎలా జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకో వీడియో చేయడానికి. ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈ సంక్రాంతి పండుగ అనేది అందమైన ముగ్గులకు, గొబ్బెమ్మలకు, హరిదాసుల పాటలకు, ఎద్దుల పందాలకు, కబడ్డీ ఆటలకు, గాలిపటాలకు చాలా ఫేమస్. ఇదందరికీ తెలిసిందే. అయితే ఈ పండుగను రైతుల పండుగ అని, మార్పు తెచ్చే పండుగ అని, మరియు పెద్దల పండుగ అని, పెద్ద పండుగ అని కూడా పిలుస్తారు. అప్పట్లో ఈ పండుగను 33 రోజులు జరుపుకునేవారంట. కానీ ఇప్పుడు కాలానుగుణంగా ఎవరికి అంత సమయం లేక ఈ పండుగను 3 రోజులే జరుపుకుంటున్నారు. ఈ పండుగ వచ్చి ఆంధ్రులకు మరియు తమిళులకు ఇది పెద్ద పండుగ. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో 3 రోజులు చేస్తే మరికొన్ని ప్రాంతాలలో 4 రోజులు చేస్తారు. ఆ నాలుగో రోజు చేసే పండుగనే ముక్కనుమ అంటారు. అందుకని దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా రైతులు పంట చేతికొచ్చిందని ఆనందంగా జరుపుకుంటారు. అందుకే దీన్ని రైతుల పండుగ అని కూడా పిలుస్తారు. అసలు సంక్రాంతి అంటే అర్థం సంక్రమణము, అంటే సూర్యుడు పూర్వరాశి నుండి ఉత్తర రాశికి ప్రవేశించడమే ఈ పండుగ. ఈ సంక్రాంతి పండుగని 3 రోజులు కేటాయించారు. ఒకరోజు భూమికి, ఒకరోజు మనకు, రెండవ రోజు పశువులకు ఈ సంక్రాంతి పండుగని కేటాయించారు. ఈ 3 రోజులు జరుపుకునే మన తెలుగు వారి విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం. మొదటి రోజు భోగి. ఆ రోజు పిల్లలు మరియు పెద్దలు ఉదయాన్నే లేచి అందరూ కలిసి భోగి మంటను వేసుకుంటారు. ఇంకా సాయంత్రం స్త్రీలు వచ్చేసి చిన్నపిల్లలకు బొమ్మల కళను ఏర్పాటు చేస్తారు. ఇంకా అదే రోజు సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పళ్ళు కూడా పోసి వచ్చిన ముత్తైదులకు వాయనం అనేది ఇస్తారు. ఇంకా రెండవ రోజు వచ్చేసి సంక్రాంతి. రైతులు వేసిన పంట చేతికి రావడంతో రైతులు ఆ పంటను చూసి ఎంతో మురిసిపోతూ ఉంటారు. మనకు ఎప్పుడెప్పుడు కనపడని వారు కూడా ఈ సంక్రాంతి పండుగకు కనపడుతూ ఉంటారు. గంగిరెద్దుని బాగా అలంకరించి వాటిని మన ముందు ఆడించి మన దగ్గర ధాన్యం తీసుకుంటూ ఉంటారు. దగ్గర అప్పటికే ధాన్యం మన చేతికి వచ్చి ఉంటుంది కాబట్టి మనం కూడా వారికి ఆనందంగా ఇస్తాము. చిన్నపిల్లలు గాలిపటాలను ఎగిరేస్తూ ఈ సంక్రాంతి పండుగను చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగ రోజున కోడి పందాలు, ఎద్దుల పందాలు, కబడ్డీ ఆటలు, ముక్కులు పోటీలతో సంక్రాంతి పండుగను హోరెక్కిస్తారు. ఇంకా 3వ రోజు వచ్చేసి కనుమ. అసలు కనుమ అంటే అర్థం పశువు అనే అర్థం. కనుమ పండుగ రోజు పశువులను బాగా శుభ్రం చేసి వాటికి పూజలు చేస్తారు. కనుమ పండుగ మీద కూడా ఒక సామెత ఉంది. ఏమిటంటే కనుమ పండుగ నాడు మినుములు తినాలి, అంటే కనుమ పండుగ రోజు ఖచ్చితంగా వడలు అనేవి చేసుకోవాలి మినుములతో అని ఆ సామెత అర్థం. అందుకే కనుమ పండుగ రోజు చాలామంది వడలు చేసుకొని వాటిలో మాంసాన్ని తింటూ ఉంటారు. ఇంకా మాంసం తినే వారైతే ఆ వడలు తిని సంతృప్తి చెందుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇలా చాలా ఆనందంగా కుటుంబంతో అందరితో కలిసి ఈ సంక్రాంతి పండుగను చాలా బాగా జరుపుకుంటారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా తరపు నుండి సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఏ ఊర్లో సంక్రాంతి పండుగ అనేది బాగా జరుగుతుందో కింద కామెంట్లో కామెంట్ చేయండి.